ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు కుటుంబ సాధికార కమిటీల ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని కుటుంబ సాధికార సారథుల సర్వే నిర్వహించిన ఎమ్మెల్యే అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిక్కుకొని చిరుత మృతికి సబ్ డిఎఫ్ఓ అలసత్వ వ్యవహారమే కారణమని విమర్శలు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు కుటుంబ సాధికార కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు మున్సిపాలిటీకి సంబంధించి కుటుంబ సాధికార సారథుల సర్వే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు వారీగా టీడీపీ నాయకులు కార్యకర్తలను పిలిచి సమీక్ష నిర్వహించారు. డబ్బులు మాత్రం పార్టీ ఆదేశాల మేరకు జాతీయ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనల మేరకు కుటుంబ సాధికారిక కమిటీ వేయడం ఆనవాయితీగా ఉంది. దీనికి అందరినీ దగ్గర తీసుకొని పార్టీ బలోపేతానికి, పార్టీకి నిజమైన నాయకులకు, కార్యకర్తలకు ఉత్సాహం కలిగిస్తూ, బాధ్యత కల్పిస్తూ మరొకసారి ప్రజల చెంతకు వెళ్ళి ప్రజల్లో పార్టీ ఆశయాలు, పార్టీ విలువలను చాటుతూ పూర్తి స్థాయిగా పనిచేయడానికి కుటుంబ సాధికారిక కమిటీ ఈరోజు ప్రారంభోత్సవమైంది. దానికి పూర్తి స్థాయిగా అందరూ పనిచేస్తున్నారు. ఒక పండుగ వాతావరణంలో మదనపల్లి కాన్స్టిట్యూషన్ అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేస్తున్నారు. దీనికి నిదర్శనం ఇదే. తప్పకుండా ఈ కుటుంబ సాధికారిక కమిటీ రేపు ప్రజా వ్యవస్థలో, పాలక వ్యవస్థలో మంచి పరిపాలన ఇవ్వడానికి పూర్తి స్థాయిగా అందుబాటులో ఉంటారని చెప్పేసి. అవును, నిజంగానే అటవీ శాఖ అధికారులు చిరుతను విజయవంతంగా చంపివేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు తీసే దర్శకుడిలా వ్యవహరించిన సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసులు వ్యవహారం చిరుత మృతికి ప్రధాన కారణమని బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరు ఏం చేయాలో గంటల కొద్దీ సూచనలు ఇస్తూనే చిరుత మృతికి కారణమయ్యారని అంటున్నారు. చిరుత చిక్కుకున్న ప్రదేశానికి సుమారు 300 అడుగులకు పైగా దూరంలో కూర్చుని తానెల్లక ఇంకెవరిని వెళ్లనీయక చిరుత చచ్చేలా చేశారని మండిపడుతున్నారు. కనీసం చిరుత బ్రతికుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో గంటల సమయాన్ని వృధా చేశారని విమర్శిస్తున్నారు. గ్రామస్తులు దూరం నుండి పంపు ద్వారా నీళ్లు పెడతామన్నా ఇద్దరు పాత్రికేయులు మాకేమైనా పర్వాలేదు, కనీసం నీరు అందించనివ్వండి అని అడిగినా సబ్ డిఎఫ్ఓ ఒప్పుకోకపోవడంతో మూగజీవి ఎండవేడికి సొమ్మసిల్లి పడిపోయి చివరికి విలవిల్లాడుతూ మృతి చెందింది. చిరుతను కాపాడడానికి సరైన పరికరాలు లేవు, ధైర్యంగా ముందుకు వెళ్లే అధికారులు లేరు. పైపెచ్చు మూగ జీవిని కాపాడాలనే ఉద్దేశం అసలే లేకపోవడంతో అందరూ చూస్తూ ఉండగానే కళ్ల ముందరే చిరుత మృతి చెంది పడి ఉండడంతో గ్రామస్తులు ఉద్వేగానికి లోనయ్యారు. తమ గొర్రెలు, ఆవులు తినేసిందన్న కోపాన్ని సైతం పక్కన పెట్టేసి చిరుతను కాపాడాలనే మానవత్వం గ్రామస్తుల్లో ఉన్నా వారికి అధికారులు అనుమతి నిరాకరించడంతో మానవత్వం లేని అధికారుల నిర్లక్ష్యానికి చిరుత పోరాడి ఓడి చనిపోయింది. మృతి చెందిన చిరుత గర్భవతిగా పోస్టుమార్టంలో తేలింది. మరో 20 రోజుల్లో 2 మగ చిరుతలకు జన్మనివ్వనుండగా ఈ పరిస్థితి నెలకొంది. కడుపులో ఉన్న 2 పిల్లలు మృతి చెందాయి. నాకు అట్లా ఏం లేవు. సంజుడు ఇప్పుడు దిగునా. ఓకే ఓకే అది 317 ఇంకొంచెం జూన్ చేద్దాం. కుడికాలు తగులుకోలేదు.
इधर उधर फिर रहा है, उसको क्या हाथ पाव को लग गया नहीं तो वेस्ट को लग गया, वो तो नहीं पता। అన్న ఇంకా ఒకటి చూడండి కోయబల్ సింగ్ సార్కి మళ్ళీ ఫోన్ చేసి వెపన్ తెచ్చుకోవాలి నేను చెప్పాను బయలుదేరుతున్నాను నేను ఫోన్ చేసి బయలుదేరుతున్నాను direction of Thank you. రండి నా కొంచెం బయటికి నేను అప్పుడే వదిలింటే కూడా వచ్చింటా నేను చెప్తే ఆ కట్టేది ఇంకోటి సాయి నా చెప్పినట్టు రండి 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 మమ్మల్ని కటింగ్ ప్లేట్ తెప్పించాను రండి నా మేము ఆ పక్క పోతాం తీసుకున్నా రండి నా కింద పదన్నా నువ్వు కిందకి ఎత్తుకో సార్ తీసుకుంటారు పదన్నా ఎత్తుకొని చదివిన కదా దావద్దా బాబు రానా పోదాం బా వాళ్ళ జనాలు జరుగురా అన్న కొద్దిగా ఫోన్ బ్యాక్ కొంచెం అంతే గేట్ పోతారేమే
పెట్రోల్ పెడతారు సార్. సీనన్నా దూరంగా తీసుకో, ఈ షార్ట్ తీసుకో, దూరంగా తీసుకోండి. చిన్నగా చిన్నగా ఇవ్వ ఎత్తుకోవాలి మనం సార్. పొన్నూటిపాలెం మండలం, పొన్నూటిపాలెం పంచాయతీ, మదనపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. ఇక్కడ 4 గంటలకు ఎప్పుడో నైట్ ఎక్కడో ఉద్దంట్లో పడింది. అది పడిన తర్వాత అటవీ అధికారులకు ఫోన్ చేసినాం. చేయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు 9-9:30 వచ్చినారు. కనీసం దానికి దాహం అయితే ఉంది, నీళ్లు సప్లై చేద్దాం, పంపుతా నీళ్లు కొడదాం అంటే మమ్మల్ని మెడబడి తోయేసేది. ఎందుకు పక్కబండి సార్, ఇంతకు ముందు 1:30 గంట అయితే ఉంది. అది లేస్తా లేయలేదు, చనిపోయిందా లేదా చూడండి అంటే అది లేచి స్ప్రో తప్పిందిలే, చనిపోయినదిలే. మీరు ఉండండి, మీరు పక్కబండి. ఏం మీ అధికారాలు ఏం చేసినారు? మీ అధికారులు వచ్చే ఏం చదువుకున్నారు మీరు? మీ టెక్నాలజీ ఏమైంది? మీరు వచ్చి చంపేసినారా? బతికించారు పోయి వచ్చి చంపేసినారు అధికారులు. మళ్ళీ చదువుకున్నారు, టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ ఏం చేసినారు? అదే మాకు వదిలితే ప్రాణాలతో కాబట్టి కదా. దయచేసి అధికారులు ఇలాంటి చర్యలు ఇంకో ఎక్కడ చేయకండి. చేస్తే ప్రాణాలతో బతికించండి. అలాగైతేనే మీరు వెళ్ళండి అధికారులు. సబ్ డిఎఫ్ఓ మదనపల్లి. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ మాకు 8:45 ఆ టైంలో ఈ చీకలబయలు బీటు హార్స్కిల్ ఎక్స్టెన్షన్ RF కంపార్ట్మెంట్ నెంబర్ 21 ప్రాంతంలో దానికి దగ్గరలో అడవికి దగ్గరలో పొలం పక్కన ఒక చిరుతపులి అంటే లెపార్డ్ అంటారు, లెపార్డ్ ఉచ్చులకి బిగిసుకొని అని చెప్పి మాకు రావడం సమాచారం మేరకు ఇమీడియట్గా స్టాఫ్ అలర్ట్ చేశాము. స్టాఫ్ మేము అందరం ఇక్కడ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మేమందరం కలిసి ఒక టాస్క్ తీసుకొని దీన్ని రెస్క్యూ చేద్దామని అనుకున్నాము. కాకపోతే మా దగ్గర రెస్క్యూకి సంబంధించిన ఎక్విప్మెంట్ రెడీగా లేకపోవడం ఒకటి. మాకు తిరుపతి జూ నుంచి ఎక్విప్మెంట్ కానీ వైల్డ్ లైఫ్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ అక్కడ నుంచి రావాలి. వాళ్ళు అక్కడ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. అక్కడ నుంచి ఆ మధ్యలోనే అది చనిపోవడం జరిగింది. అది ఏ కారణాలతో చనిపోయింది, అసలు ఇక్కడ ఉచ్చులు ఎవరు పెట్టారు, ఎందుకు ఉచ్చులు పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే అటవీ ప్రాంతంలో ఉచ్చులు పెట్టడం అనేది చట్టరీత్యా 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం తీవ్రమైన నేరము, నాన్ బెయిలబుల్ ఉంది. ఎవరు ఉచ్చులు పెట్టారు, ఏ కారణంతో పెట్టారు, అది ఎందుకు చనిపోయింది లేదంతా మేము కులంకుషంగా తరువుగా ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి దీని మీద ఎంక్వైరీ తర్వాత డిపార్ట్మెంట్ తరఫున ఏం యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాము. మేము ట్రైడ్ విత్ అవర్ లెవెల్ బెస్ట్ దాన్ని రెస్క్యూ చేద్దాం. సమాచారం ఉదయం వచ్చిందండి, ఇంతవరకు 8:40 ఆలస్యం అంటే ఒకటి విషయం ఏమంటామంటే మేము వచ్చిన తర్వాత మా దగ్గర ఎక్విప్మెంట్ వైల్డ్ లైఫ్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఇక్కడ లేదనమాట. తిరుపతి జూ నుంచి రావాలి. అక్కడ ఒక టీం ఉంది. ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఆపరేషన్స్ జరిగినా కూడా తిరుపతి జూ నుంచి టీం వస్తుంది. అక్కడ డాక్టర్స్, వైల్డ్ లైఫర్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్విప్మెంట్ తీసుకొని వస్తారు. వైల్డ్ లైఫ్ కాబట్టి దాని సైకాలజీ కానీ దాన్ని ఏ విధంగా ట్రాంకులైజ్ చేసి తర్వాత బోన్ లెగ్ షిఫ్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకో చోటకి రీలొకేట్ చేద్దామనే ఉద్దేశంతో మేము మార్నింగ్ నుంచి అన్ని ప్రయత్నాలు చేసాం. పోలీసు వాళ్ళు మేము కోఆర్డినేట్ చేసుకుని టీం అక్కడ నుంచి బయలుదేరింది. ఒక హాఫ్ అన్ అవర్లో టీం అటు నుంచి ఇక్కడికి వచ్చేసే పరిస్థితి కూడా ఉంది. కాకపోతే ఆ మధ్యలో నాకు తెలిసి నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం దానికి ఎవరైతే
ఉచ్చులు పెట్టారో ఆ ఉచ్చు దానికి మెడకు తగిలినట్టుంది. ఎందుకంటే వైల్డ్ లైఫ్ కాబట్టి మనం దగ్గరికి పోయి చూడలేము, చూసే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము అసలు దీన్ని ఎందుకు జరిగింది, ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉచ్చులు ఎవరు పెడతా ఉన్నారు, ఎందుకు ఉచ్చులు పెట్టాల్సి వచ్చింది, దేనికి పెట్టారు, ఎందుకు అది తగులుకుంది, దాని ఆ కోణంలో ఎంక్వైరీ చేస్తాం. తర్వాత పోస్ట్ మార్టంలో అది ఎంత షాకు గురైందా, లేకపోతే ఏమైనా ఊరి ఏదో మనకి ఏది ఎవరైనా పెట్టిండే వేటగాళ్ళు కావచ్చు, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆ ఊరిలో ఏవైతే పెట్టున్నారో ఆ ఊరి టైట్ అయిపోయి అది చనిపోయినట్టుంది. పోస్ట్ మార్టంలో మనకు వెటర్నరీ డాక్టర్ గారు దాని గురించి కులంకుశంగా చెప్తారు, రిపోర్ట్ కూడా ఇస్తారు. అదే పోస్ట్ మార్టంలో తెలుస్తాయండి. ఎందుకంటే మనము రకరకాలుగా మాటలు అనుకోవడం కన్నా దేనికైనా ఒక ప్రొసీజర్ కాదు సార్. కనీసం దానికి వాటర్ ఏదైనా అరేంజ్ చేసి కూడా బతికేది అనేసి అందరూ అంటారు. ఎందుకంటే వైల్డ్ లైఫ్ కాబట్టి మనం దాని దగ్గరకు పోయితే పని దూరం నుంచి కూడా వాటర్ పట్టే అవకాశాలు ఉన్నాయి కదా, మీరు దాన్ని ఎందుకు యూజ్ చేసుకోలేకపోయినారు? ప్రయత్నాలు చేస్తే పొరపాటున తంతి తెగిపోయి ఆ చిన్న కొమ్మకేం తగులుకోనుంది, పొరపాటున మనుషుల మీదకి పడితే కన్నా క్యాజువాలిటీ అవుతుంది. కాబట్టి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, పైగా వెటర్నరీ డాక్టర్స్ కూడా వచ్చినారు ఇక్కడికి, వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ సలహాల సూచనల మేరకే మేము దాన్ని రెస్క్యూ చేద్దాం. అంటే కనిచూపు మేరలో మీరు కూర్చొని అబ్జర్వేషన్ చేయడం వల్ల మీకేం తెలియదని అంటున్నారు సార్ గ్రామస్తులు. కనీసం దానికి చూపు మేర అంటే మేము దానికి ఎంత 50-60 అడుగుల దూరంలోనే ఉన్నాం. మేము రెస్క్యూ చేసే వచ్చున్నాం. అంటే మా డ్యూటీ కాబట్టి మేము వచ్చి కూర్చున్నాము. మేము కనీసం లోకల్ గా వెటర్నరీ డాక్టర్ని కూడా పిలిపించేసేసి ఆయన దగ్గర నుంచి కూడా ఎక్విప్మెంట్ తెప్పించి దాంతో కూడా మేము దాన్ని రెస్క్యూ చేసే ప్రయత్నం చేశాము. కాకపోతే దాన్ని మనం ట్రాంక్యులైజ్ చేయడం కంటే సెడేటివ్ అంటారు, దానికి మత్తు మంది ఇచ్చి మత్తు లేకపోయిన తర్వాత దాన్ని బోన్ లేక షిఫ్ట్ చేద్దామని మేము మదనపల్లి నుంచి బోన్ కూడా తెప్పించాము. ఆ లోపలనే అది ఎందుకంటే అటు తిరుగుతా ఉంది, దగ్గరలో ఉండి అబ్జర్వ్ చేస్తా ఉన్నాము, అది కిందికి పడతా ఉంది, అటు ఇటు తిరుగుతా ఉంది. ఏదైతే ఉచ్చులు పెట్టారో ఆ ఉచ్చులు దాన్ని గట్టిగా తగులుకోవడం వల్ల దానికి ఆ ప్రాణాపాయ స్థితి వచ్చింది. ఇంకా ఏంటంటే మేము డీటెయిల్ గా లేదు సార్, పూర్తిగా అటవీ శాఖ నిర్లక్ష్యం వల్ల చిరుత చనిపోయిందని గ్రామస్తులందరూ కూడా అంటున్నారు. ఎందుకంటే మేమైనా వాటర్ పెట్టింటాం అంటున్నారు. అటవీ శాఖ నిర్లక్ష్యం అనేది ఎక్కడుందో చెప్పండి. ఎందుకంటే ఉచ్చులు ఎవరు పెట్టారు సార్? ఎంతసేపు ఉచ్చులు పెట్టడం కాదు సార్, ఉచ్చులు తగులుకుని చిరుతను బతికించడానికి ఏం చేసినారు? జూ అధికారులకి ఎన్ని గంటలకు సమాచారం ఇచ్చారో మీ మొబైల్ నుంచి చూపించండి. మేము 8:45 మాకు సమాచారం 8:55 ఉన్నతాధికారుల సమాచారం ఇచ్చాం. ఉన్నతాధికారుల బతికించడానికి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు సార్? దాన్ని బతికించడానికి మీరు ఏ ప్రికాషన్స్ తీసుకున్నారు? అదే మేము దాన్ని ట్రాంక్యులైజ్ చేసి నేను మాట్లాడతాను. మాకు ఇది సామాజిక బాధ్యత అండి. మాకెంత బాధ్యత ఉందో ఇక్కడ ఉచ్చులు వలలు అట్లాంటివి పెట్టుకోకుండా గ్రామస్తులు కూడా చూసుకోవాలి. అవును సార్, అప్పుడంతా ఏం చేస్తాను సార్, బీట్ ఆఫీసర్లు ఉన్నారు, సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు, ఎఫ్బీఓలు ఉన్నారు, ఏబీఓలు ఉన్నారు, ఇంతమంది వైల్డ్ లైఫ్ ని మనం రెస్క్యూ చేయాలంటే దాన్ని ట్రాంక్యులైజ్ చేసి సెడేషన్ ఇచ్చి ఆ తర్వాత బోన్ లేక్ షిఫ్ట్ చేసి దాన్ని ఒక అటవీ ప్రాంతంలో వదిలిపెడదామనే ఒక మంచి ఉద్దేశంతో మేము అందరం వచ్చాము. బోన్ కూడా తెప్పించాం. ఆ ట్రాంక్యులైజ్ మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ నాట్ అడిక్టివేట్ అనమాట. అందుకని ఇమ్మీడియట్ ఉన్నతాధికారులకు తిరుపతి సమాచారం ఇచ్చాం. చీఫ్ కన్జర్వేటర్ గారు సమాచారం ఇస్తే ఆయన అక్కడ నుంచి టీంను పంపించారు. ఆ టీం వచ్చే వరకు సార్ కూడా ఇప్పుడే సలహా ఇచ్చారు. ఏమన్నారంటే 4 గంటల వరకు వెయిట్ చేయండి, కొంచెం ఎండ తగ్గిన తర్వాత అప్పుడు అది కొంచెం ఇన్యాక్టివ్ అవుతుంది, అప్పుడు మనం ట్రాంక్యులైజ్ చేసి దాన్ని రిలోకేట్ చేసి వేరే చోట వదిలిపెడదామని అంటున్నారు. కాకపోతే అసలు విషయం ఏంటంటే ఉచ్చులు ఎందుకు పెట్టారు, ఉచ్చులు ఏ విధంగా పెట్టారు, దేనికోసం పెట్టారు, ఆ ఉచ్చులు ఏ విధంగా దానికి తగులుకొని చనిపోయింది అనేది మేము ఎంక్వైరీ చేస్తాం. పోస్ట్ మార్టం రిపోర్ట్లు డాక్టర్ గారు రిపోర్ట్ ఇస్తారు. దీని మీద ఇదంత చిన్న విషయం కాదు, వైల్డ్ లైఫ్. దీని మీద కులంకుశమైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతుంది. దీని వెనకాల ఎవరున్నా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చాలా క్లియర్ గా ఉన్నాం. 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం ఎవరైనా దోషులు ఉంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం. మదనపల్లి పట్టణ నడిబొట్టున ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన బీవీఆర్ గెస్ట్ లైన్, ఏసీ లగ్జరీ గదుల్ని వాడుకోవాలని కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మించిన బీవీఆర్ గెస్ట్ లైన్ లాడ్జ్ ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో సూట్ రూమ్, ఏసీ డబుల్, సింగిల్ రూమ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. లిఫ్ట్ సౌకర్యం ఉందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లాడ్జీ యజమాని వేణుగోపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. రూమ్లు అయితే ఎక్సలెంట్గా వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఇది సింగిల్ రూమ్ లెక్క. ఈరోజు మదనపల్లి పట్టణంలో మా అన్నగారైన వేణుగోపాల్ రెడ్డి నూతనంగా
లాడ్జిని నిర్మించినారు. మదనపల్లి నడిబొట్టున ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రజలందరికీ అందుబాటులో ఉన్న విశాలమైన గదులు, ఏసీ గదులు, మొత్తం సూట్ రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మీరందరూ కూడా దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. బీవీఆర్ గెస్ట్ లైన్ అని లాడ్జీ పేరు. మీరందరూ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే. ఆంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని మే 11వ తేదీన సామూహిక ఆంజనేయ స్వామి మాలధారణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రముఖ పంచాంగకర్త శివస్వామి తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగకర్త శివస్వామి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి జన్మదినాన్ని సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటారని చెబుతూ ఆ వృత్తాంతాన్ని వివరించారు. మే 11న ఆలయంలో సామూహిక మాలధారణ జరుగుతుందని, 21న ఇరుముడి సమర్పణ, 22న సాయంత్రం ఆలయ ప్రాంగణంలో స్వామివారి తోక పూజతో మాలను తీయడం జరుగుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మన ఆధ్యాత్మికత గురించి తెలియజేయడానికి మాలధారణ వేయించాలని సూచించారు. జై శ్రీరామ్. మదనపల్లి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి రామభక్తులకి, హనుమ భక్తులకి ఒక శుభవార్త. ఎంతో ప్రీతిగా భక్తి ప్రపత్తులతో స్వామివారి మాలాధారణ చేయడం అనేది హనుమత్ భక్తులకి సాధారణంగా విదితమైనటువంటి విషయమే. అటువంటి హనుమత్ దీక్షాధారణ, హనుమత్ మాలాధారణ చేసేటటువంటి భక్తులకి ఒక మంచి అవకాశం కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో మదనపల్లి ఎగువ వరాల ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఒక అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మే 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 11 రోజులు మాలాధారణ, 12వ రోజు అయినటువంటి హనుమత్ జయంతి రోజు విశేషంగా ఇరుముడి ధరించి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ఆ ఇరుముడిని ఇక్కడ స్వామికి సమర్పించడం, అందులో తెచ్చినటువంటి నెయ్యితో స్వామివారికి అభిషేకం చేయించడం, వారు తెచ్చినటువంటి తేనెతో స్వామివారికి మణిసూక్తంతో అభిషేకం చేయించడం ఇత్యాది కార్యక్రమాలు ప్రారంభించాలని సంకల్పించడం అనేది దైవ ప్రేరణతో వచ్చే సంవత్సరం నుంచి మండల దీక్ష అంటే 41 రోజులు హనుమత్ మాలాధారణ చేయడం, దానికి కావాల్సినటువంటి నియమావళిలన్నింటినీ కూడా పుస్తకాల రూపంలో ఇక్కడనే దేవాలయం నుంచి వితరణ చేయడం అనేది జరుగుతోంది ఉచితంగా. తదనంతరం మాలాధారణ చేసినటువంటి తర్వాత ఏ నియమాలను పాటించాలి, ఏ విధంగా జీవన సరళిని కొనసాగించాలి, హిందూ ధర్మాన్ని అదేవిధంగా ధార్మిక చింతనలో యువతను ఏ విధంగా ముందుకు నడిపించాలనేటటువంటి విషయాలన్నింటినీ కూడా అందులో చాలా వివరంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక రాబోయే పరాభవనామ సంవత్సరం నుంచి 41 రోజులు ఈ దీక్షాధారణ అనేది పెట్టడం జరుగుతోంది. సాధారణంగా ఎక్కువ మందికి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది, ఎందుకు ప్రతి దేవతకి ఒకే రోజు జయంతి జరిపితే ఒక హనుమంతుల వారికి మాత్రం 2 రోజులు జయంతులుగా జరిపిస్తూ ఉంటారు అనేటటువంటి సందేహం సాధారణంగా కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే చైత్రశుద్ధ పౌర్ణమి రోజు స్వామివారి విజయోత్సవం అని చేస్తారు. విజయోత్సవం అంటే పురాణ ఇతిహాసాల ప్రకారము 2 కథలను చెప్తూ ఉంటారు. ఏమిటా కథలంటే, ఒకటేమో హనుమంతుల వారు జన్మించిన తర్వాత అంటే వైశాఖ మాసంలో అసతి పక్షంలో దశమి రోజు అంటే వైశాఖ బహుళ దశమి రోజు పూర్వభద్ర నక్షత్రంలో శనివారం రోజు స్వామి దేహాన్ని ధరించి మనకి హనుమంతుల వారుగా అవతరించిన తర్వాత బాలుడుగా ఉన్నప్పుడు సూర్యనారాయణ స్వామి పండుగ భ్రమించి ఆ పండుని స్వీకరించాలి అనేటటువంటి తపనతో ఆ పండుని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయడానికని గాలిలో ఎగరడం, అది గమనించినటువంటి ఇంద్రుడు వజ్రాయుధాన్ని స్వామివారి మీద ప్రయోగించడం. అప్పుడు స్వామి కాసేపు తన స్పృహను కోల్పోయి పడిపోయి ఉండడం, వాయుదేవుడైన తన కుమారుడికి ఇటువంటి ఆపద కలిగిందనే బాధతో వాయుదేవుడు మొత్తాన్ని తన శక్తినంతా కూడా స్తంభింపచేయడం, ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా స్వామి తిరిగి మేల్కోవడం, దేవత అనుగ్రహాన్ని పొందడం, బ్రహ్మ తన ఒడిలో ఆంజనేయ స్వామిని తలను పెట్టుకుని ఆయన ఆశీర్వదించి పునర్జీవితుడుగా చేసి చిరంజీవిగా వరాన్ని ప్రసాదించడం ఇత్యాది విషయాలన్నిటటువంటి జరిగినటువంటి రోజు చైత్రశుద్ధ పౌర్ణమి అని చెప్తారు. కాబట్టి ఆ రోజు కూడా స్వామిని జన్మదినంగా ఎక్కువ మంది ఉత్తర ప్రాంతంలో జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో కూడా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు జయంతిగా జరుపుతారు. కానీ పరాశర సంహిత మనకు చాలా స్పష్టంగా తెలియజేసేటటువంటి విషయం ఏమిటి అంటే,
స్వామివారి యొక్క జన్మదినం వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చేటటువంటి దశమి రోజు కాబట్టి రాబోయే మే 22వ తేదీ హనుమత్ జయంతి మనం విశేషంగా అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణములకు పాత్రలై తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. ఈ రోజులో మన శ్రీనివాసస్వామి గారు వివరించిన విధంగా ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గమనించి వారి బిడ్డల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఇది ఒక ప్రముఖమైనటువంటి విధంగా పాటించి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బిడ్డలు పాల్గొనేటట్టుగా చేసి వారికి ఏం సందేహాలు ఉన్నా కూడా ఆలయ కమిటీని సంప్రదించి ఆలయ కమిటీ దగ్గర ఉన్నటువంటి వివరణ పత్రాన్ని పొంది దాని నుంచి వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. హిందూ సనాతన ధర్మాన్ని పూర్తిగా పునర్స్థాపించడానికి గాను కృషి చేస్తున్నటువంటి సంస్థల్లో వరాల ఆంజనేయ స్వామి కమిటీ ఎప్పుడు ముందు ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యుల తరఫున మీ అందరికీ భక్తజన కోటికి విన్నవిస్తున్నాము. ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ కమిటీ సభ్యులు ఆమోదం తెలపడం ఆనందంగా ఉందని టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు సుధాకర్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల పోరాటం ఎస్సీ వర్గీకరణ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చి మొదట అమలు చేసింది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ గల న్యాయ చిక్కులను తొలగించే విధంగా చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ వర్గీకరణకు చట్టబద్ధత కలిగిస్తూ కేబినెట్ ఆమోదం తెలపడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం పొందినటువంటి సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు షాజాన్ బాషా గారి ఆదేశానుసారం ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దళితుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందుంటుందని చెప్పి మరొకసారి రుజువు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయం. గతంలో రాజీవ్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక, దానిపైన మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కేబినెట్లో చర్చించి వీటి ప్రకారం 200 పాయింట్ల రోస్టర్ అమలుకు నిర్ణయించడం జరిగింది. త్వరలో విడుదల చేయనటువంటి డిఎస్సి నోటిఫికేషన్తోనే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సమానంగా అందేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వర్గీకరణ ఉద్యమం ఉప్పిడిలా సాగుతుండటం, షెడ్యూల్ కులాల మధ్య నెలకొన్న సామాజిక అసమానతతో అధ్యయనం చేసేందుకు 1996 సెప్టెంబర్ 10న రామచంద్రరాజు కమిషన్ అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మేలో రామచంద్రరాజు కమిషన్ తన నివేదికను సమర్పించింది. అదేవిధంగా 1997లో అసెంబ్లీ డిమాండ్ అనుకూలంగా తీర్మానం చేసి 1997 జూన్ 6న ప్రభుత్వం జీవో ద్వారా షెడ్యూల్ కోటాలను వర్గీకరించి జీవో ప్రకారం ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రూపులని 2011 జనాభా రాష్ట్ర యూనిట్గా అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరూ కూడా దళితులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలా మాదిగలకు సమాన హక్కులు కల్పించేటువంటి పెద్ద దిక్కైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాలా మాదిగలు అనేది ఒక రెండు కన్నులు లాంటిది. ఏ వర్గానికి కూడా ఏ అన్యాయం జరగకుండా రెండు కులాలకు కూడా సమాన న్యాయం చేసే విధంగా ఈ రోజు నిర్ణయం తీసుకొని ఇటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి మాలా మాదిగలు కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. దళితులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. అదే ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అప్పుడు ప్రతి ఒక్క పథకాలను కూడా అన్ని ఎత్తేసి ఎస్సీ
సప్లాన్ నిధులు కూడా అమ్మఒడి అనేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా అమ్మఒడి అనేది ఆయన సొంత నిధులతో ఇచ్చుకోనిదల్లా, కానీ ఎస్సీ సప్లాన్ అమౌంట్ మాత్రమే దానికి ఖర్చు పెట్టడం జరిగింది. దానికి మేము చాలా బాధపడుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ప్రజలకు అందరికీ, ముఖ్యంగా మాలా మాదిగ అందరికీ కూడా సమన్వయంగా పథకాలన్నీ కూడా వర్తించేటట్లు చేయడం చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకతమైన ఆయన గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు మొన్న 11వ తారీఖు కూడా ఎస్సీ లోన్స్ సప్లాన్ నిధుల కింద ఎస్సీ లోన్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంతకుముందు ఎస్సీ లోన్స్ లేవు, ఏమీ లేవు, ప్రతి ఒక్కటి కూడా అన్నిటికీ కూడా ఇబ్బందిగానే ఉండింది. ఎస్సీ వాళ్ళకైతే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వల్ల, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల కూడా ప్రతి ఒక్కరూ ఎస్సీలు అయితే కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అవినీతి వీఆర్ఓ భరత్ పై చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వారు నిరసన చేపట్టారు. తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ ద్వారా ఆయనతో పునీత్ మాట్లాడారు. వీఆర్ఓ భరత్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని సస్పెండ్ కోసం సబ్ కలెక్టర్ మరియు అన్నమయ్య జిల్లా కలెక్టర్కు రిఫర్ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ ప్రస్తుతం కొత్తవారిపల్లి పంచాయతీ వీఆర్ఓగా పనిచేస్తున్న భరత్ మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఇళ్ల తరబడి పాతుకుపోయి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ కోట్లకు పడగలెత్తి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపించారు. ఇతరిపై శాఖాపరమైన విచారణ నిర్వహించి వాస్తవాలు నిగ్గు తేల్చారని డిమాండ్ చేశారు. వీఆర్ఓ భరత్ అంకిశెట్టిపల్లి పంచాయతీలో విధులు నిర్వర్తించే సమయంలో గ్రామ కంట భూముల్ని డబ్బులు తీసుకుని ఇతరులకు దారదత్తం చేసిన విషయమై అప్పట్లో ప్రజా సంఘాలు నిరసన తెలిపాయని, అలాగే ఆంధ్ర నివాస్ సమ్మర్ స్టోరేజ్ లో ఇసుక తవ్వకాలు జరిపి లక్షలు ఆర్జించారన్న ఆరోపణలు ఇతని మీద ఉన్నాయని, బొమ్మన చెరువు పంచాయతీ వీఆర్ఓగా పనిచేసే సమయంలో 22A నిషేధిత భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి సంబంధిత రైతుల నుండి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని ప్రభుత్వ నిబంధన అతిక్రమించి రెగ్యులరైజ్ చేశారని, దీనిపై అప్పటి తహసీల్దార్ మహబూబ్ చాంద్ విచారణ నిర్వహించారని తెలిపారు. గతంలో తహసీల్దార్గా పనిచేసిన కాజాబీ ఇతన్ని కలెక్టరేట్ నందు సరెండర్ చేస్తే తన వద్ద ఉన్నటువంటి ధన రాజకీయ పలుకుబడితో తిరిగి మదనపల్లికు పోస్టింగ్ తెచ్చుకున్నారని ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా విచారణ జరిపి చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ కోట్లకు పడగెత్తిన వీఆర్ఓ భరత్ను వెంటనే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ గారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వివరాల్లోకి వస్తే ప్రస్తుతం కొత్తవారిపల్లి పంచాయతీకి వీఆర్ఓగా పనిచేస్తున్న భరత్ గారు ఎన్నో ఏళ్లగా ఈ మదనపల్లి తహసీల్దార్ ఆఫీసులో పాతుకుపోయి తన అధికార బలంతో, డబ్బు బలంతో ఇక్కడ నుండి ఎక్కడికి ట్రాన్స్ఫర్ కాకుండా ఈ ఆఫీసులో ఆయనే అన్ని తానైపోయి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతూ ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్న భరత్ను వెంటనే సస్పెండ్ చేయాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ వీఆర్ఓ భరత్ గారు గతంలో అంకిశెట్టిపల్లి పంచాయతీకి వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్కడున్న గ్రామకంఠం భూములన్నింటినీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి చాలా మందికి దానాదత్తం చేశారు. అలాగే అదే అంకిశెట్టిపల్లి పంచాయతీలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ అందరి నివాకాలలో ఇసుక తవ్వకాలు చేపించి లక్షల రూపాయలను సొమ్ము చేసుకోవడంపై అప్పట్లో పెద్ద ప్రజా సంఘాలు గాని కుల సంఘాలు గాని ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అక్కడి నుండి అంకిశెట్టిపల్లి నుండి బొమ్మన చెరువు పంచాయతీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 22A కింద దాన్ని క్యాన్సిల్ చేసిన భూములన్నిటికీ కూడా వాటిని రెగ్యులరైజ్ చేస్తూ, అంటే నియమ నిబంధనలకు విరుద్ధంగా వాటిని రెగ్యులరైజ్ చేస్తూ అవినీతికి పాల్పడి రైతులకి రెగ్యులరైజ్ చేసినారు. దీనిపైన అప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారు దానిపైన విచారణ కమిటీ కూడా వేయడం జరిగింది. విచారణ జరిగిన తర్వాత గతంలో ఉన్న కాజాబీ గారు ఈ భరత్ గారిని కలెక్టరేట్ కి సరెండర్ చేయడం జరిగింది. ఆ కలెక్టరేట్ కి సరెండర్ చేసినా కూడా ఈయనకున్న అధికార బలంతో, ఈయనకున్న డబ్బు బలంతో మళ్ళా మదనపల్లికే పోస్టింగ్ వేసుకుని మదనపల్లిలో పోస్టింగ్ వేసుకోవడమే కాకుండా ఇక్కడ ఉన్న అధికారులు, అంటే ఎవరైతే ఎంఆర్ఓలు వస్తారో ఆర్ఐలు వస్తారో వాళ్ళందరినీ కూడా ఈయన డీల్ చేసుకుని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలకందరికీ ఏం చెప్తాడంటే, మీకు చుట్టుపక్కల పంచాయతీల్లో మీకు ఏ పని కావాలన్నా కూడా నేను ఎంఆర్ఓ గారికి చెప్పి నేను చేస్తాను, నాకు ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. ఇతని పైన గతంలో చేసినారులే, ఏదో కొన్ని రోజులు చేసేసి గమ్మున ఉండిపోతారులే అని చెప్పి మళ్లీ అతని
అనే అధికార బలానికి గానీ డబ్బు బలానికి గానీ అధికారులు స్పందించకపోతే గాన ఈసారి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. చిప్పిలి గ్రామంలో పాలెటి గంగమ్మ నల్ల గంగమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఘనంగా జరిగింది. మదనపల్లి రూరల్ మండలం చిప్పిలి గ్రామంలో వెలిసిన పాలెటి గంగమ్మ నల్ల గంగమ్మ ఆలయ జీర్ణోద్ధరణ పనులు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నూతన ఆలయంలో అమ్మవార్ల విగ్రహాల ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అర్చకులు ఫణితేజ శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిప్పిలి గ్రామస్తుల ఆధ్వర్యంలో 2 రోజులుగా ఘనంగా పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. చిప్పిలి గ్రామము పొన్నోటిపాలెము మదనపల్లి మండలం చిత్తూరు జిల్లాలో నిన్న ఈరోజు పాలేటి గంగమ్మ నల్ల గంగమ్మ పోతలప్ప స్వామి శిలావిగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవం జరుగుతోంది. ఈరోజు ఉదయం నుంచి స్థాపిత కలశారాధన, గణపతి నవగ్రహ హోమాదులు, మూలమంత్ర హోమాదులు, పుష్పన్యాస కలన్యాస హోమాదులు, అదే మాదిరిగా సుముహూర్తంలో అమ్మవారికి ప్రాణప్రతిష్టాపన, నేత్రోన్మీలనము అంతా కూడా జరిగి ప్రాకారోత్సవం జరిగింది. ఇప్పుడు పంచామృత అభిషేకాదులు, మహామంగళ హారతులు కార్యక్రమం అంతా కూడా జరిగిపోతుంది. వచ్చినటువంటి భక్త మహాశైలందరికీ కూడా పాలేటి గంగమ్మ నల్ల గంగమ్మ తల్లి సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో దీర్ఘ ఆయుస్సు, ఆరోగ్యాదులు, ఐశ్వర్యాలను కలిగిస్తూ ఉత్తరోత్తరంగా ఈ యొక్క గ్రామాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ యొక్క దేశాన్ని అమ్మవారు సదాకాలము కాపాడుతూ అందరూ భక్త మహాశైలకు కూడా వాళ్ళ మనోభీష్టాన్ని నెరవేర్చాలని అమ్మవారి తరఫున భక్తాదులందరి తరఫున కూడా అమ్మవారిని నేను భక్తిగా ప్రార్థన చేస్తున్నాను. ఆబ్కాస్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని జీవో 36 ప్రకారం వేతనాలు 21,000 చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నేడు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేశారు. మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు నిరసన తెలిపారు. కార్మికుల సంఖ్యను పెంచి పని భారం తగ్గించాలని, మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, బకాయిలు విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా వేతనాలు ఇచ్చి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయాలనేటటువంటి డిమాండ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి పదే కోరుతూ ఉన్నా దాన్ని పెడచెవినటువంటి అధికారులు ఈ కొంతమందిని ప్రత్యేకంగా పనికి రాకపోయినా అటెండెన్స్ వేసి ఇళ్లకు పంపించేస్తూ ఉన్నారు. దీనివల్ల ఆయా డివిజన్లలో పనిచేసేటటువంటి కార్మికుల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతూ ఉంది. దీన్ని పరిష్కరించండి అని చెప్పి ఈ కమిషనర్ని అడిగినా కానీ కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడడం లేదు. అంతేకాకుండా ఈరోజు అవుట్సోర్సింగ్ కింద ఉన్నటువంటి కార్మికులు ఎవరికీ కూడా యూనిఫామ్ ఇవ్వకుండా ఆ యూనిఫామ్ డబ్బుల్ని ఈ మున్సిపల్ అధికారులందరూ కూడా కలిసి మింగేశారని చెప్పి నేను సిఐటి తరఫున ఆరోపిస్తున్నాం. నిన్న కాక మొన్న కార్మికులందరికీ ఓన్లీ కేవలం పర్మనెంట్ కార్మికులకి మాత్రమే యూనిఫామ్ ఇచ్చి మిగతా కార్మికులందరికీ సబ్బులు, ఆ కొబ్బరి నూనె మాత్రం ఇచ్చేసి ఒక జత చెప్పులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఒక జత చెప్పులతో సంవత్సరం అంతా ఎట్లా గడుపుతారు కార్మికులు? బూట్లు ఏమైనాయి? వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మాస్కులు లేకుంటే గ్లౌజులు ఇవన్నీ ఏమైనాయి? యూనిఫామ్ లేకుండా కార్మికులు ఎట్లా పనిచేయాలి? దీనికి కమిషనర్ గారే సమాధానం చెప్పాలి. లేకుంటే ఇన్స్పెక్టర్లు ఏమైనా వాళ్ళ జోబులు నింపుకున్నారా? సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు కార్మికుల్ని తీవ్రంగా వేధిస్తూ ఉన్నారు. వాళ్ళకి నచ్చినటువంటి పద్ధతుల్లో మీరు చేస్తున్నటువంటి పని కరెక్ట్ కాదని చెప్పి ఇన్స్పెక్టర్లను అడిగితే నువ్వు రేపటి నుంచి పనికి రావద్దు, నువ్వు అవసరం లేదని చెప్పేటటువంటి బెదిరింపు ధోరణిలో మదనపల్లిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు.
దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈఎస్ఐ పిఎఫ్ సమస్యలు పరిష్కరించండి అని చెప్పి పదే పదే కోరుతూ ఉంటే మీరు కొంతమందికి వంతబాడుతూ పిఎఫ్ సమస్య పరిష్కరించాలి, పేరు కరెక్షన్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేయాలి అని అంటే వేలు డబ్బులు ఇస్తేనే చేస్తామనేటటువంటి కొంతమంది దుర్మార్గులకి ఈ మున్సిపల్ అధికారులు వంతబాడుతూ ఉన్నారు. దీని కనుక మానుకొని వెంటనే ఈ నెలాఖరు లోపల కార్మికులకి ఈఎస్ఐ పిఎఫ్ సమస్య పరిష్కరించకపోతే ఈ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అందరు ప్రజల సహకారంతో వీళ్ళ కథ తేలుస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. కమిషనర్ గారికి ఇదే చెబుతున్నాం, చైర్మన్ గారు జోక్యం చేసుకోండి, కార్మికులకు కొట్టగొట్టేటటువంటి ఈ చర్యల మీద, ఈ సంఘటనల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు, పాలకవర్గం స్పందించి సమస్య పరిష్కరిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. లేని పక్షంలో వచ్చేటటువంటి సమావేశాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు డైలీ వేజ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 70 మంది కార్మికులు ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉంటే వీళ్ళకి 4 నెలలుగా వేతనాలు లేకుండా వేధిస్తూ ఉంది. మీ సమస్యలు ఉంటే తేల్చుకోండి. మీరు ఆప్కాస్లో పెడతారా, లేకుంటే వాళ్ళు డైలీ వేజ్ కార్మికులుగా కొనసాగిస్తారా తేల్చుకోవాల్సింది గవర్నమెంట్. కానీ ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పును ఈరోజు కార్మికులు పస్తుండేటట్టు చేస్తూ ఉంది. ఇంతమంది కార్మికులకి 4 నెలలు వేతనాలు లేకుంటే ఎట్లా పనిచేయాలి? కాబట్టి మున్సిపల్ ప్రత్యేక జనరల్ ఫండ్స్లో నుంచేనైనా వాళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కనుక కాకపోతే ఖచ్చితంగా పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు కుటుంబ సాధికార కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని కుటుంబ సాధికార సారథుల సర్వే నిర్వహించిన ఎమ్మెల్యే. అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిక్కుకొని చిరుత మృతికి సబ్ డిఎఫ్ఓ అలసత్వ వ్యవహారమే కారణమని విమర్శలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.